ఎవరు? నేనండి, కృష్ణ మనోహర్. ఓ మీరా? ఇంట్లో ఎవరు లేరండి. మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు. పర్వాలేదండి, నేను మీకోసం వచ్చాను. నా కోసమా? అంటే కొత్త సినిమాలు డివిడీలు తీసుకొచ్చాను. మీరు సినిమాలు బాగా చూస్తారంట కదా. వాట్? అదే ఏడుకొండలు చెప్పాడు. బ్లాక్ సినిమాలో రాణి ముఖర్జీ లాంటి దాన్ని. కలర్ సినిమాలు నేనెలా చూడగలండి? అమ్మ చూస్తుంది. అదేలేండి, మీకు ఆడియో తప్ప వీడియో కట్ కదా. ఏం చేస్తున్నారండి? టీవీ చూస్తున్నానండి. చూసింది చాలు, మీరు బయలుదేరితే నేను రెడీ అయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఈ డివిడీలు తీసుకోండి. ఇవ్వండి. వెళ్ళొస్తానండి. తలుపేసుకుంటాను. వేసుకోండి. అబ్బా, తొందరగానే వదిలేడు. మళ్ళీ ఎవరు? ఎవరు లేరే. కను పాప కరువైన కనులెన్. రేయ్ ఆపు, నా కళ్ళున్నారా చచ్చినోడా? అబ్బచ్చా, మా తల్లలే మరి. నీ కళ్ళే కాదు, ఏదో తెలివితేటలు కూడా చాలా ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బా, దశావతారంలో కమలాసంలో ఏ నటించావే. ఉండు, మీ బాబు రండి చెప్తా. రాని నేను చెప్తాను. ఏం చెప్తా? నువ్వు పోలీస్ కాదు, దొంగ. దొంగేంటి? ఆ రోజు నువ్వు మా ఇంట్లో వెండి సామాన్లు కొట్టేలేదు. అమ్మని అమ్మ, అనవసరంగా రోజు చేయి దొరదట్టేసింది, దీనికి దొరికిపోయాను. సరే, నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి చెల్లుకి చెల్లు. సరే నువ్వు వెళ్ళు. వెళ్తాను గానీ, ఇదిగా నీ ఫిగర్ సూపర్. ఓ పని చేయి, మన పెళ్ళైనంత వరకు ఇలాగే మెయింటైన్ చేయి చెప్తా. మన పెళ్ళేంటి? ఇప్పుడు పెళ్లి చూపులు చూసుకున్నాడు, చేసుకోపోయినా పర్లేదు. కట్టెన్ అనుకల నుంచి నిన్ను ఈ రేంజ్ లో చూసిన తర్వాత ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు అనుకో, మన సైడ్ నుంచి పద్ధతిగా ఉండదు. ఈ రోజు నుంచి నేను నీ మొగుడని ఫిక్స్ అయిపో చెప్తా. మమ్మీ డాడీ ఎప్పుడూ ఫిక్స్ అయిపోయారు, నువ్వే ఇంటి అల్లుడువని. ఈ రోజు నుంచి నేను ఫిక్స్ అవుతున్నాను, నువ్వే నా మొగుడువని. Feeling the fire with a burning desire. Jump around now. Feeling the fire with a burning desire. Mean to me when I'm on the scene. Your love is so new, it makes me feel blue. సినిమాలు చూస్తే యాక్టర్లు అవుతారేమో కానీ ఇన్స్పెక్టర్లు ఎవరమ్మా? ఫిజిక్ ఉండాలమ్మా, ఫిజిక్. స్లోగా. Check it out.
తీకు చూడండి కరెంట్ లేక మనం అల్లాడిపోతుంటే కాలు మీద కాలేసుకు 5 స్టార్ హోటల్లో తొంగున్నాడు ఈడు వాచ్మెన్ గా పుట్టాల్సినాడు కాదు ఆ. సూపర్ మ్యాన్ గా పుట్టాల్సినాడు అబ్బా బంగారు లాంటి డ్రీమ్ సాంగ్ చెడదప్పారు ఏంటండి మీ గోళ ఏ, నీ గోళ్ళ వినపడుతుందా రాక రాక మాయ టీవీలో నా ప్రోగ్రామ్ వస్తుంటే కరెంట్ బిల్లు కట్టుకుంటే ఇక్కడ తొంగున్నావు నువ్వు అయినా ఈ సినిమా పిచ్చోండి వాచ్మెన్ గా పెట్టుకోవడం మంది బుద్ధి తక్కువ. అవును గెడకట్ల వీడు వీడి గెటప్పును. ఎవండోయ్ ఎవరితో ఆడండి ఈ వీరబాబుతో మాత్రం వెటకరాలు ఆడద్దు. ఒకప్పుడు ఎదురుకర్లా ఉన్నావు నువ్వే హీరో రాని అమితాబ్ బచ్చన్ అన్నారు. ఇవాళ బిగ్ బి కౌన్ బనేగా కరోర్పతి అయ్యాడు. చూస్తా ఉండండి ఏ నాటికైనా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ వీరబాబే బంగారు బాబు అవుతాడు. ఆహా, నువ్వు బంగారు బాబు అయితే ఎవడికి కావాలా బొంగుల బాబు అయితే ఎవడికి కావాలా అసలు కరెంట్ బిల్ ఎందుకు కట్టలేదు ముందు ఆ సంగతి తేల్చు. ఏం చేయమంటారు సార్? సోమవారం ఫాదర్స్ డే, మంగళవారం మదర్స్ డే, బుధవారం ఉమెన్స్ డే, గురువారం వ్యాలంటైన్స్ డే, శుక్రవారం మే డే, శనివారం సెకండ్ సాటర్డే. ఇన్ని సెలవులు ఉంటే నన్ను ఏం చేయమంటారు? ఎక్కడ కట్టమంటారు? కరెంట్ బిల్లు కట్టరా అంటే హాలిడేస్ లిస్ట్ చదువుతాడేటి. దేకో నీ కహానీలు విని విని మా దిమాగ్ ఖరాబ్ అయింది. 10 నిమిషాల్లో కరెంట్ గాని రాలేదనుకో మా సర్దార్జీ చేతిలో నువ్వు ఖతమైపోతావు. అమ్మో అంత పని చేయకండి. నేను అర్జెంట్ గా అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి ఓ జనరేటర్ తీసుకొస్తా. ఆగు. ఈ నెపం మీద స్టూడియోలో బలాదూరు తిరగడానిక అర్జెంట్ గా కరెంట్ బిల్ కట్టు వెళ్ళు. రే పోతూ చూసినావురా నా అల్లుడు ఎట్టుండాడో. పదునెక్కిన వేట కొడవల్లాగున్నాడక్క. బాగా చెప్పినావురా. పదల్లుడు నీకు బువ్వెడతా తిందువు గాని. దా. చూడలుడు చూడు రాయలసీమ రుచులు మీ అత్తయ్య నీ కోసం ఎన్ని రకాలు చేయించిందో చూడు. చూడు ఇవన్నీ. అత్తమ్మ స్టార్ హోటల్స్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవు, నా కోసం ఇన్ని వెరైటీస్. ఆ, మరేమనుకున్నావు అల్లుడు? కర్నూలు నుంచి మేకలు, కడప నుంచి కణుదులు, చిత్తూరు నుంచి చేపలు, అనంతపురం నుంచి పెట్టలు, 4 సీమ జిల్లాల నుంచి 4 ఫ్యాక్షనిస్టులను పిలిపించి వండించింది మీ అత్తయ్య. ఆ. నేనంటే నీకు ఎంత అభిమానం అత్తమ్మ. ఈ రాయలసీమ రుచులు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం కానీ అల్లుడు. సీమ చరిత్రకి అపకారమా? ఇంత వెటకారమా? కొత్త బట్టలకు కూడా కారం బొట్లు పెట్టుకుని తొడుక్కునే మన వంశంలో పుట్టి మనల్ని అవమానిస్తాడా? కారమే మర్చిపోతాడా? తిను. ఎవరైనా స్వీట్లు ఫ్రూట్లు పెడతారు, ఈ కారం ఏంటండి? మమకారం అల్లుడు నీ మీద. ఇది గొడ్డు కారం. ఆ ఇది కనుక తిన్నావంటే కత్తులు బాంబులతో కథం తొక్కిన నీ తాత ముత్తాతలే కాదు వాళ్ళ తాతలు జ్ఞాపకం వస్తారు. తాత ముత్తాతలే కాదు తరతరాల చరిత్ర కూడా తడగొట్టి చెప్పేస్తాను. అత్తమ్మ, ఇది తింటే మండుద్దేమో. ఏందిరా మండేదే? నువ్వు 6 ఏళ్ల బిడ్డగా ఉన్నప్పుడే రాయలసీమ కారం అంతా రంగరించే నీ గోరుముద్దలుగా తినిపించిన అప్పుడే మర్చిపోయినావా? నాకే గుర్తుంటది, తిన్నది వాడి కదా. ఎవడురా వాడు? నేనే కారం తిని ఛానల్ కదా. ముందు ఈ బిర్యానీ తిని ఆ తర్వాత ఇది తింటానే. కారం దగ్గర ఏందిరా నీ గారం? కారాన్ని కాదన్నావంటే పౌరుషం సచ్చినట్టే. మింగలుడు మింగు మింగు. అది ఆ పౌరుషంతోనే ఆ ఫ్రైడ్ రైస్ గాని నరకాలా. ఆ నెత్తుడి చేతులతోనే నా కూతురు మెళ్ళ తాళి కట్టాలా. మింగలుడు మింగు మింగు మింగమంటుంటే తినలుడు ఈరా. అది మింగు. అది పెట్టవే. అయ్యిందా? ఇది పెట్టు. ఇదో తినలుడు. నీళ్లు తాగితే పౌరుషం చచ్చిపోద్ది. ఆఖరి ముద్ద అయ్యాకే నీళ్లు. కానీ రాడత్తమ్మ ఇప్పుడు తినడానికి పౌడర్ పెరిగి చెవులోంచి పొగలు, ముక్కలోంచి చెగలు, కంట్రోల్ చేయలు వస్తున్నాయి. ఇక్కడ నా వల్ల కాదు. అల్లుడు ఆగలుడు అల్లుడు ఆగు. వీరబాబు ఏమైందిరా? ఏమైందిరా నీకు? అల్లుడు ఏమైంది మీకు? ఏమవడం ఏంటి? ఎన్నాళ్ళు వానాకాలం తిండి తిని వానపాములా తయారైనాడు. సీమ తిండి ఎట్టేసరికి నషాలాన్ని కట్టినది. తీసుకెళ్ళ పైకి తీసుకెళ్ళా. అలాగే. మెల్లగా మెల్లగా. ఏ, ఛా, 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 ఛై. ఓర్చుకోరా కొంచెం ఓర్చుకోరా. వీరబాబు ఎక్కడికి? పేస్ట్ అది ఏం చేస్తున్నావు నువ్వు? ఇదిగో తాగు తాగు. నువ్వేంట్రా ఈనాళ్ళు క్యారెక్టర్ అంటూ తెగ్గొడొచ్చేసి ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్ వస్తే ఇన్వాలిడ్ నెంబర్లు అయిపోయావు. బాబోయ్ ఈ బక్కల క్యారెక్టర్ వాళ్ళు కాదు. అలా అనకరా రే, నా మాట వినరా రే. వీరబాబు
ఈ దిక్కుమాల క్యారెక్టర్ నాకొద్దు. అంత మాట అనకు తమ్ముడు. కృష్ణుడు అంటే ఎన్టీఆర్, దేవదాస్ అంటే ఏఆర్, డైలాగ్ అంటే మోహన్ బాబు, అల్లుడు అంటే ఈ వీరబాబు ఫిక్స్ అంతే. ఊరుకున్నా చచ్చిపోయి మా అమ్మ దిక్కుమాల రాజేస్తారు ఒకటి. అయినా నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అవసరమా? ఏం చేయమంటావరా? జైలుకి వెళ్ళేసరికి స్వాతికి కోపం వచ్చిందని నాకు ఫోన్ వచ్చింది. దాంతో నాకు టెన్షన్ వచ్చింది. ఈలోగా అత్తమ్మకేమో నీ మీద ఎఫెక్షన్ వచ్చింది. అందుకని నన్ను అక్కడ ఇరికించిన దారులు పోతావా? తప్పలేదు సోదరా. స్వాతి ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందో అని ఆ సైడ్ వెళ్ళాను. అయినా మీ అత్తమేంటన్నా కడుపు బాంబుతో కాదు కారు ముద్దతో చంపేస్తుంది. ఎరా నువ్వు పుట్టి పెరిగాక ఎప్పుడన్నా గోరు ముద్దలు తిన్నావా? ఊరుకున్నా అవి గోరు ముద్దలేంటి ఫెరంగ ముద్దలు. అయినా మీ అత్తమ్మ అంత సాటిస్ఫైడ్ అన్నా ఎవడో తలక నా చేత నరికేస్తుందంట. వద్దన్నా ఈ సెంటిమెంట్ సీన్ నేను సూట్ అవును. నిజం చెప్పేద్దన్నా. బాబు నా మాట వినరా. అమ్మో మళ్ళీ ఇంకోటి ఏమన్నా లేపేసింది. పదా చూసినావా పోతూ దెబ్బకు 2 పెట్టల్ని మట్టి కనిపించినాను. వాటిని తీసేయండి రా. రే చూసావుగా 12 ఏళ్ళు జైలు ఉండొచ్చిన అత్తమ్మ గురి మాత్రం తప్పలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్పావు అనుకో, అదిగో మనల్ని కూడా అలా మోసుకెళ్తారు. అంటే చంపేస్తుందా? డౌటా? అమ్మో ఇలాంటి అత్తలుంటే అల్లుళ్ళు చావు తప్ప వర్కట్టే చావులుంటూ. అయినా సరే నేను నిజం చెప్పేస్తాను. రే వీరబాబు ఆగ్రా బాబు. అమ్మమ్మమ్మమ్మ అక్క కలియుగ కాళికాదేవి లాంటి మా అక్క మీదే కాశీ ర్యాకెట్లు వదులుతాడా? వాడికి ఎన్ని గుండెలు! ఇదేంటి బావా, మొన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలినప్పుడు కూడా ఎవరికి ఇలా కాలేదు. ఇదంతా పైడిరాజుగాడు పనిన కుట్రమ్మా. అయినా ఇదేం దిక్కుమాల ప్లాన్? అత్తం చంపడానికి సీమ బాంబులు వేయాలి కానీ చీప్ గా సీమ టపాకాయలు శివకాశి రాకెట్లు వదులుతాడా? వాడు మామూలు వాడు కాదలుడు, మారు వేషంలో ఉన్న అపరిచితుడు. డైరెక్ట్ గా బాంబులతోటి దాడి చేస్తే మీడియాకు దొరికిపోతాడని ఆకుంపాదం కుంభీపాకం లాంటి శిక్షలతోటి వెరైటీగా దీపావళి సరుకులతోటి అటాక్ చేశాడు. వాడికి ఎదురుండి గట్టిగా తుమ్మితే హార్ట్ అటాక్ వచ్చేంత పిరికోడు. ఆయన వాడికి ఇంత సీన్ ఉందంటే నేను నమ్మను. ఏంది రోయ్ నీ వాలకం చూస్తా ఉంటే ఆడేదో నీకు బాగా తెలిసినట్టుండాదే. నాకేం తెలుసు? అత్త మీ పవర్ ఏంటో నాకు తెలుసు. మిమ్మల్ని అటాక్ చేసే శక్తి ఇండియన్ ఆర్మీకే లేదు. నువ్వు ఆగా అల్లుడు, ఇవాళ తిరిగిపోయింది మీ అత్తయ్య చీర కాదు, మా రాములక్క చరిత్ర. అత్త మీద ఒట్టు, వాడిని వదిలే ప్రసక్తే లేదు. అడిగింది నిన్ను కాదు మా అల్లుడిని. అల్లుడు ఈ పొద్దు నుంచి ఆ పైడ్రాజు గాడు భూమి మీద తిరగడానికి ఏం లేదు. నువ్వేడు చేస్తావో నాకు తెలీదు. 48 గంటల్లో ఆడి శవం నా కళ్ళ చూడాలా. 48 గంటలు వాతావరణ శాఖ వాళ్ళు టైం ఇచ్చినట్టు ఇదే ఫిట్టింగ్. నేనిచ్చిన టైమింగ్ లో 1 నిమిషం తేడా వచ్చినా నువ్వు నా అల్లుడివి కాదు, నేను నీ అత్తని కాను. అత్తమ్మా